హలో ఎవ్రీవన్, వచ్చేసి ఇన్సూరెన్స్ కంప్లీట్ చేసుకోవడానికి అయితే వచ్చేసాను. ఫస్ట్ ఆర్టీఓ ఆఫీస్ కి వెళ్ళేసి దాన్ని బట్టి చూస్తున్నాం ఏమైతుంది అనేది. మొత్తం ట్రాఫిక్ చేస్తున్నారు పోతున్నప్పుడు. అండ్ పొద్దున్నే 9 o'clock, సో 10 o'clock అవుతుంది కదా. సో అందుకే మొత్తం ట్రాఫిక్ అనేది పెట్టేస్తున్నారు. సో ఇప్పుడే బండ్లోకి అనేది 500 పెట్రోల్ అది కొట్టేసి వేసుకున్నాను. సో 4.57 లీటర్స్ అలా వచ్చాయి. సో ఓకే, నో ప్రాబ్లం. బట్ మనం చూసుకొని అయితే ఫస్ట్ పొల్యూషన్ సర్టిఫికేట్ వెళ్ళిపోయి దాని తర్వాత ఆఫీస్ అనేది వెళ్ళిపోదాం. సో ఆన్లైన్ లో చూసా కానీ బట్ అవ్వలేదు అది. సో ఆఫీస్ లో చూసాను, అది అవ్వలేదు. అందుకే ఇంకా డైరెక్ట్ ఇన్సూరెన్స్ వచ్చేసి ఆఫీస్ లో చేసుకుందాము అనేసి వెళ్ళాను. వాళ్ళైతే ఇంకా క్లోజ్ చేశారు 10 o'clock కి. సో అయినా కూడా పర్లేదు, ఫస్ట్ పొల్యూషన్ అనేది కంప్లీట్ చేసుకుని దాన్ని బట్టి మనం చేసుకుందాము అనేసి అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే మనము ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళేసి కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోదాము ఇన్సూరెన్స్ ఆఫీస్ కి. సో ఇక్కడ నుంచి అయితే ఇట్లా పోతున్నాము. సో రైట్ తీసుకొని మనము ఆర్టీఓ ఆఫీస్ అనేది వెళ్ళిపోదాం. ఓకేనా? సో జేఎన్టీ దగ్గర నుంచి వెళ్దామంటే మన ఫ్రెండ్ షాప్ పెట్టాడు ఇక్కడే. సో అతన్ని కూడా కలిసేసి మనం అయితే వెళ్ళిపోదాము. సో ఇక్కడ నుంచి చూసుకుంటే దగ్గరే అవుతుంది, బట్ ఆయన కలిసేసి మనం అట్లే ఆర్టీఓ ఆఫీస్ అనేది వెళ్ళిపోదాం. సో ఆయనకి ఏమన్నా ఎవరన్నా తెలిసిందంటే ఆ ఇన్సూరెన్స్ ఆఫీస్ లో ఆయన చెప్తాడు, లేదంటే మనం చూస్తున్నాము సపరేట్ గా. సో మొత్తం అన్ని చూసుకునే కంప్లీట్ చేసుకుంటున్నాము. సో ఫస్ట్ అనుకోలేదు ఇన్సూరెన్స్ కడదాము అనేసి, తర్వాత ఇంకా మన లైఫే కదా చూసుకోవడము అనేసి నేను దాని ప్రకారంగా అయితే తీసుకొని ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాను. సో మొత్తం బైక్ అంటే ఇలా వస్తది. ఓకేనా మరి? సో అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుస్తాను. ఓకేనా? సో అక్కడ కనిపిస్తుంది కదా ఆయన షాపే అది. సో కూర్చొని ఉన్నాడు చూడండి. సో కూర్చొని ఏదో చేసుకుంటున్నాడు. ఏం చేస్తారో నాకు కూర్చొని అన్న దగ్గరికి అయితే వచ్చేసినాము. పని చూసుకొని తర్వాత అన్న దగ్గరికి వచ్చేస్తాము. ఫస్ట్ స్టార్టింగ్ ఉన్నప్పుడు ఇది చెప్పిండి అన్న పెడతానా అని, మళ్ళీ ఇప్పుడు మొత్తం మామిడికాయలు కూడా పెట్టేశాడు అన్న. ఇదంతా పడిపోవాలా ఎట్లా మళ్ళా? ఏమన్నా నువ్వే చాలా రోజులు అయిన వచ్చి నేనే బయటికి రాలేదులే. అదే ఏం కనబడలేదు ఎక్కడ డైలీ సిరీస్ తీస్తున్నాము. డైలీ బ్లాగ్ పెడతాను. ఈ రోజుకి 21 days అయింది. అది బంద్ చేయి. షోరూమ్ నుంచి అయితే మనకు ఎలాంటి థింగ్స్ అనేటివైనా వచ్చేస్తాయి. అందుకు షోరూమ్ లోనే కంప్లీట్ చేసుకుందాము ఇన్సూరెన్స్ అనేసి అనుకుంటున్నాను. సో థర్డ్ పార్టీ అయితే ఉంది, బట్ ఓనర్ డ్యామేజ్ ఇవన్నీ లేవు కాబట్టి మనం అక్కడ చేసుకునేదే బెస్ట్. సో ఇప్పుడు వచ్చేసి షోరూమ్ కు అయితే వెళ్ళాను. అక్కడ వచ్చేసి నాకు ఎక్స్ట్రా అమౌంట్ అని చెప్పారు. సో అందుకే నేను ఓరియంటల్ ఆఫీస్ కి అనేది వచ్చేసాను. సో వాళ్ళతో మాట్లాడేసి బైక్ ఫొటోస్ అలానే మనకు బైక్ ఇంజన్ నంబర్స్ అవన్నీ మ్యాచ్ చేయడానికి అయితే వాళ్ళు ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. మొత్తం 360 degrees లో అనేది బైక్ ఫొటోస్ అనేది తీసుకుంటారు. సో అన్న పేరు వచ్చేసి వెంకటేష్, అన్న వచ్చేసి నాకు మొత్తం అంతా ఏదైతే మనకు సేఫ్టీగా ఉంటుంది అంటే అలానే ఏది బెస్ట్ ఇన్సూరెన్స్ ప్యాకేజ్ అనేది బాగుంటుంది అనేది మనకు చూసుకొని దాన్ని బట్టి నాకు మొత్తం అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో దాన్ని బట్టి నేనైతే కొన్ని వరకు బెటర్ ఉన్నవే తీసుకున్నాను. అలానే నెంబర్ ప్లేట్ కానివ్వండి, లేకుంటే బైక్ కండిషన్ ఎలా ఉంది అన్ని చూసుకొని దాని తర్వాత మన దగ్గర ఎప్పుడు రీడింగ్ లో తీసుకున్నారు సో అవన్నీ క్యాల్కులేట్ చేసుకుని అన్న అయితే ఫొటోస్ అనేది తీసుకున్నాడు. అండ్ అలానే ఇందులో వచ్చేసి మనకు ఓడోమీటర్ రీడింగ్, అలానే ఇంజన్ నెంబర్, అలానే చాసిస్ నెంబర్, సో ఇవన్నీ కంపేర్ చేసుకుని వాళ్ళైతే మనకు ఇన్సూరెన్స్ అనేది ఇస్తారు. సో అక్కడ నుంచి మనము ఏదైతే మనము వాళ్ళ దగ్గర ఎప్పుడైతే తీసుకున్నామో సో అప్పటి నుంచి క్యాల్కులేట్ చేసుకుంటారు. అండ్ అలానే మనము ముందు ఏం డ్యామేజెస్ చేయలే కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమీ డ్యామేజెస్ లేవు కాబట్టి మనము అంత ఈజీగా అయితే బండి అనేది పడేయము. సో ఇన్ కేస్ అలా జరిగింది అంటే అది నా వల్ల అయితే కాదు. సో అదైతే నేను గ్యారంటీగా చెప్పగలుగుతాను, ఎందుకంటే నాకు లైసెన్స్ ఉంది, నాకు అథారైజ్డ్ థింగ్స్ అనేవి నా దగ్గర ఉన్నాయి. సో అన్న అయితే ఓడోమీటర్ రేటింగ్ అయితే తీసుకుంటున్నాడు. ఓకేనా మరి? సో మొత్తం అంతా కంప్లీట్ చేసుకుని నేనైతే అన్ని డీటెయిల్స్ అన్ని కనుక్కొని నేనైతే ఇంటికైతే బయలుదేరుతున్నాను. ఓకేనా? 15 minutes later. సో హలో, ఎలా ఉన్నారు మీరంతా? సో పొద్దున్న నుంచి ఇన్సూరెన్స్ వర్క్ పైన అయితే ఆఫీస్ కానీ లేకుంటే ఆర్టీఓ ఆఫీస్ కానీ సో వెళ్తూనే ఉన్నాను. అండ్ అలానే డబల్ టైం వెళ్ళేసి కంప్లీట్ చేసుకున్నా ఇన్సూరెన్స్. బట్ ఆర్టీఓలో వచ్చేసి ఆర్టీఓ ఆఫీస్ లో వచ్చేసి జస్ట్ నార్మల్ గా వర్క్ అనేది జరగలేదు. సో ఎందుకంటే సర్వర్ వాళ్ళకి ప్రాబ్లం ఉండడం వల్ల జరగలేదు. సో అందుకే మరి ఇప్పుడైతే
ఇంటికైతే వచ్చేసాను ఆఫ్టర్నూనే. సో సర్వర్ కోసం మళ్ళీ మనం అక్కడ ఎందుకు వెయిట్ చేయాలా అనేసి, సో ఇప్పుడైతే మన స్టడీస్ అయితే కంటిన్యూ చేసుకుందాము. ఇవాళ వచ్చేసి పెద్ద షెడ్యూల్స్ అయితే ఏం లేవు, సో అందుకే ఇవాళ ఇన్సూరెన్స్ అనేది కంప్లీట్ చేసుకుందాము అన్నట్టుగా ఆలోచించాను. అండ్ ఆన్లైన్ లో ఇన్సూరెన్స్ ఎలా అయిపోయింది అంటే మనం చేసుకోవచ్చు, బట్ ఆథరైజ్డ్ వాళ్ళు ఉంటే అది ఇంకా ఈజీగా అవుతుంది అనేసి వాళ్ళైతే మనకి ఆన్లైన్ లో అయితే సర్వీస్ ఇవ్వలేదు. సో ఏదైనా కానీ గవర్నమెంట్ కానీ లేకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఏవైతే ఉంటాయో సో వాళ్ళు ఆథరైజ్డ్ ఉన్న పర్సన్సే ఇవ్వాలా అనేసి మనకైతే లైసెన్స్ అనేది క్యాన్సిల్ చేశారు అప్పుడు. సో మనం డైరెక్ట్ ఆఫీస్ అనేది వెళ్ళేసి ఆఫీస్ లో నుంచి డైరెక్ట్ ఒక అన్న వెంకటేష్ అనే అన్న, సో ఆయన అయితే మొత్తం అన్ని కంప్లీట్ చేసేసాడు. జస్ట్ మనకు ఇన్సూరెన్స్ వచ్చేసి మనకు దగ్గర దగ్గర 2000 to 3000 మధ్యలో అనేది పడింది. ఓకేనా. సో ఎందుకు అంటే ఇన్సూరెన్స్ అవసరం. సో లైఫ్ ఎలా యాక్సిడెంట్స్ ఎలా అవుతాయో మనకు తెలియదు. సో దాన్ని బేస్ చేసుకొని సో ఏదైనా కానీ మనము బైక్ లో వెళ్తున్నప్పుడు కానీ లేకుంటే లైఫ్ లో ఏదైనా కానీ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి ఎవరికైనా కానీ. అది బైక్ అయినా కానివ్వండి లేకుంటే మన లైఫ్ లో కానివ్వండి, ఏదైనా కానీ పర్టికులర్ గా ఆ ఇన్సూరెన్సెస్ అనేవి ఉంటే సో మన బేస్ పైన ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఆ అమౌంట్ ని క్లెయిమ్ చేసుకొని జస్ట్ మనం వెళ్ళిపోయినా ఉన్నా లేకున్నా సో వాళ్ళైతే దాన్ని యూజ్ చేసుకుంటారు కదా. సో దానికోసం అయితే ఈ ఇన్సూరెన్సెస్ అవన్నీ కట్టాల్సి వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం ఊరికే వెళ్ళిపోయినామంటే వాళ్ళకి లాభం లేదు, ఎవరికి లాభం లేదు. సో అదైతే ఉండకూడదు కదా ఎప్పుడైనా కానీ. సో మనము చేసినాము అంటే అది 10 మందికి ఉపయోగపడాల. ఓకేనా. సో ఇప్పుడైతే క్లాసెస్ లో అయితే ఈరోజు క్లాసెస్ వచ్చేసి మనకు సబ్ టాపిక్స్ అనేవి 2 ఉన్నాయి. సో దానిని 6 o'clock or 7:30కి అలా లైవ్ చేస్తారు. సో అంతదాకా ఏం చేద్దాము అంటే వాళ్ళు చెప్పిన క్లాసెస్ ని రివిజన్ చేసుకుందాం. ఓకేనా. సో ఎందుకంటే రివిజన్ చేసుకుంటే మనకు అవి విన్నట్టు ఉంటది, అలానే మనము ఈజీగా కాంపిటేటివ్ ఏదైనా ఎగ్జామ్స్ లో ఉన్నా కానివ్వండి లేకుంటే ఏదైనా థింగ్స్ మనం చేసుకున్నప్పుడు అంటే వాళ్ళు ఒక ఎగ్జామ్స్ పెడుతుంటారు. సో ఆ ఎగ్జామ్స్ లో మనము కోర్స్ రిలేటెడ్ కాదు, జస్ట్ నార్మల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి వాళ్ళ దాంట్లోనే ఉంటాయి. సో దాన్ని మనము ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఏమైనా గిఫ్ట్స్ కానివ్వండి లేకుంటే నార్మల్ గా ఏదైనా కానీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో మనము ఆ ప్లేస్ లో వచ్చాము అంటే సో మనకు ప్రొవైడ్ చేస్తారు. సో దానికైనా కూడా కొంచెం టాలెంట్ అనేది కావాలి కదా. సో దానికోసం అయితే దాని ప్రాక్టీస్ అయితే చేస్తూ ఉంటాను నేను. ఓకేనా. అండ్ ఇంకొక విషయం, మీరు కూడా ఇన్సూరెన్స్ తీసుకోలేదు అంటే ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకంటే అది ఫ్యూచర్, మీ ఫ్యూచర్ ఏదైనా కానీ సో బీయింగ్ అ పార్ట్ ఇన్ దట్ సో మీరు తీసుకుంటేదే బెస్ట్. సో మీ వాళ్ళు కానివ్వండి లేకుంటే మీ పైన బేస్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ దానికి యూజ్ అవుతుంది. సో ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. మీరు తప్పకుండా తీసుకుంటారని అనుకుంటున్నాను. ఓకే మరి ఇప్పుడైతే క్లాస్ స్టార్ట్ చేసుకుంటాను. అండ్ క్లాస్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని వచ్చి కలుస్తా. ఓకేనా. టైం వచ్చేసి దగ్గర దగ్గర 8:35 అయింది. అందులోనే ఇప్పుడు మొత్తం క్లాస్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ దీంట్లో వచ్చేసి మనకు ఒక 2.5 hours ఏమో ఉండే క్లాస్. సో దాని అంతా కంప్లీట్ చేసుకుని ఇంకా కోడ్ ప్రాక్టీస్ 2 ఉన్నాయి. అండ్ కోడ్ ప్రాక్టీసెస్ 1 ఉంది. అలానే ఎంసీక్యూ ప్రాక్టీస్ వచ్చేసి 2 ఉన్నాయి. అలానే చీట్ షీట్స్ ఒక 4 ఉన్నాయి. సో ఇవన్నీ కంప్లీట్ చేసుకుందాము అనేసి ఈ మధ్యలో బ్లాగ్ ఏం చేయలేదు, జస్ట్ అవి కాన్సన్ట్రేషన్ గా చదువుదాము అనే ఒక ఉద్దేశంతో అయితే బ్లాగ్ కూడా మధ్యలో ఏం చేయలేదు. సో ఇక్కడతో అయితే ఇప్పుడైతే అలా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్ళేసి మనము కిందికి వెళ్ళేసి ఏం చేశారో చూసుకొని దాన్ని బట్టి మనము తినేసి పడుకుందాం ఇంకా. సో ఇవాళ డే అయితే ఇలా గడిచిపోయింది. సో రేపు కూడా మళ్ళీ ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళాలా. సో అది వచ్చేసి మనకు జస్ట్ పొల్యూషన్ అనేది తీసుకొని కంప్లీట్ చేసుకుందాము. సో ఇప్పుడైతే జస్ట్ నార్మల్ గానే క్లాస్ అనేవి కంప్లీట్ చేసుకున్నాను. సో ఓకే మరి. సో ఇంతటితో వీడియో అయితే సమాప్తం. మీరు ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే లైక్ చేయండి వీడియోకి. అండ్ అలానే కామెంట్ తప్పకుండా చేయండి. ఇంకా ఏమైనా క్లియర్ చేసుకోవాలా లేకుంటే నా లైఫ్ లో ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. తప్పకుండా అవి చూసి చేంజ్ చేసుకుందాము. ఓకేనా మరి ఇంతటితో వీడియో అయితే సమాప్తం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మేమిడ చెట్లన్నీ పెట్టింటే వీడు దాని స్మెల్ చూసి బల్లి లోపల ఉంది అనేసి వీడైతే దీన్ని చూసుకుంటున్నాడు. ఈడ చూసుకుంటే వీడైతే మధ్యలో నేను చదువుకున్నప్పుడు వస్తాడు. అలానే నేను ఏమైతే చేసుకున్నానో రూమ్ లో అంత లెక్క వచ్చేసాడు. రే మ్యాక్స్ వద్దు పోవద్దు
ఏది నీ బాల్? ఇది బాల్, ఏది నీది? ఇది బాల్. బాల్ తెచ్చే పోతున్నాడు వాడు. కొత్తగా ఫుట్బాల్ తీసుకొచ్చామా వాడి కోసము. సో వాడైతే ఫుట్బాల్ తీసుకోవడానికి అయితే పోయినాడు. సో ఆ ఫుట్బాల్ దొరకదు, ఎందుకంటే అది కింద రూమ్ లో ఉంది. సో ఇప్పుడైతే వెళ్ళేద్దాం, ఓకేనా? ఏది దొరకలేదా బాల్? ఆ డంబల్స్ అన్ని తీసుకుంటాడు. అది బాటిల్ దొరికే వాడికి. ఏది ఏది బాటిల్ వద్దు. ఎవరు బాటిల్ తీసుకోమని అది వద్దు బాటిల్. పదాంపా, పద కిందికి పోదాంపా.